ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ, గురువారం రోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానమందు చంద్రుడు ఉచ్చపొంది ఉన్నారు. కొంతవరకు యోగదాయకమని చెప్పాలి. కృత్తిక అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం బాగుంది. భరణి నక్షత్ర జాతకులకు సామాన్యంగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు వాయిదా వేయండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత జాగ్రత్తలు వహించండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి రవి వల్ల పని ఒత్తిడి పెరిగేటువంటి ఎక్కువ అవకాశం ఉంది. మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆచితూచి మాట్లాడండి. సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కృత్తిక నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజు. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా కొంత యోగదాయకంగానే ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యం. లాభమందు కుజుడు యోగదాయకంగా ఉన్నారు. తృతీయమందు రవి యోగదాయకంగా ఉన్నారు. మీ సంకల్పం నెరవేరుతుంది. అనుకున్న పని సమయానికి పూర్తి చేయగలుగుతారు. కానీ ఆవేశం ఎక్కువ వచ్చి తిప్పట ఇవన్నీ పెరుగుతాయి. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా మీరు అనుకున్న పని చేసేంతవరకు కూడా నిద్రపోరు, రెస్ట్ తీసుకోరు. ఎంత సాహసాన్నైనా సరే మీరు ఎటువంటి పని అయినా సరే వెనకాడరు. విజయపథంలో మీరు దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి వ్యవహారాన్ని కూడా ఆచితూచి మాట్లాడి ముందుకు వెళ్ళండి. విజయాన్ని సాధిస్తారు. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యంగా ఉంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు పునర్వసు నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. ధనం తెలియకుండా ఖర్చు అయిపోతుంది. ఫేక్ కాల్స్ రావడం, బ్యాంకులకి ఇటువంటి వాళ్ళ నుంచి ఫేక్ కాల్స్ వచ్చి ఆ నెంబర్లు ఈ నెంబర్లు తెలుసుకుని డబ్బు పోగొట్టుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. గురుని యొక్క స్థితిగతులు యోగదాయకంగానే ఉన్నాయి. శనైశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. తొందరపడవద్దు అని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకం. ఆశ్లేష పుష్యమి నక్షత్ర జాతకులు కొంత అనుకున్న పనులన్నీ యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క ప్రభావం, కార్య విఘ్నత, ఒక పనికి 10 సార్లు తిరగాల్సి రావడం ఇలాంటివే తప్ప భయపడవలసినటువంటి పని లేదు. ఆవేశాన్ని తగ్గించుకోండి. కోపం తగ్గించుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కునేటువంటి ప్రయత్నం చేయొద్దు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకి, ఉత్తరా నక్షత్ర జాతకులకి చాలా బాగుంది. రాజ్యస్థానం ఉన్నటువంటి చంద్రుడు పనులు ఒక దిశగా అడుగులు సగం చాలా వరకు పూర్తి అయినటువంటి ఆనందం మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తొందరపడకండి. మీ యొక్క విజయోత్సాహం, మీ యొక్క ఆలోచనే చాలా దూరంగా వెడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ను మాత్రం అవాయిడ్ చేయకండి. మీ యొక్క స్నేహాన్ని కోరుకుంటూ చాలామంది మిమ్మల్ని దగ్గరికి చేరుతారు. ఎందుకంటే ధనం చేతికి వస్తుందని అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల అనేక రకాల మ్యానిపులేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అంటే ఒకంత శాంత స్వభావంతో, ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతంగా చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. చంద్రుడు ఉచ్చపట్టి ఉన్నారు. గురుని యొక్క అనుగ్రహ స్థితి కూడా బాగానే ఉంది. ప్రతి వ్యవహారాన్ని కూడా ఆచితూచి మాట్లాడండి. తక్కువ మాట్లాడండి. పెద్దల సలహా తీసుకోండి. నాకే అన్నీ తెలుసు అనేటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళకండి. ఉత్తర నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకంగా ఉంది. చిత్తా వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా వ్యక్తిగత
ఆలోచనతోటి గురువుల యొక్క సలహాతోటి ముందుకు వెళ్తే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఇబ్బందిని ఎదుర్కొంటారు, సహనం కోల్పోతారు, వాదోపవాదాలు వస్తాయి. ఆఫీసులో వ్యతిరేకమైనటువంటి రంగం మీ మీద విజయం సాధిస్తుంది. చెప్పుడు మాటలు నమ్ముతారు. దానివల్ల అవసరమైతే పట్టింపుకు పోయి అన్నీ వదులుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకండి. తొందరలో మీకు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణించే ముందు జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు. విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం వ్యతిరేకం. ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు తటస్థమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉపయోగం లేదు, అలా అపకారం లేదు. కానీ మీకు యోగించేటువంటి స్థితి రావాలి అంటే ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా అభివృద్ధి పదంలో మీరు వెళ్ళాలి అంటే దైవానుగ్రహం చాలా అవసరం. కాబట్టి ప్రతినిత్యము కూడా కులదేవతను పూజించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. మూల ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ పనిని పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం సామాన్యంగా ఉంది. కుజుడు కూడా అర్ధాష్టమం మంది ఉన్నారు. మీ యొక్క వాహనం చెడిపోవచ్చు. వ్యక్తిగత సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. అనవసరంగా మిమ్మల్ని ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో వ్యతిరేక వర్గం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి రవి కొంతవరకు యోగదాయకంగా ఉంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యం పరిరక్షించుకోండి. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, వ్యయమందు ఉన్నటువంటి గురుడు. ఏమైనా సరే మీ అంచనాలను మించి ఖర్చు అయిపోతూ ఉంటుంది. పరిష్కారం లేని సమస్యగా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీకండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేరే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలంకుషంగా అగ్రిమెంట్లు ఇవన్నీ చేతిలో ఉంటేనే ఆలోచించి ప్రయత్నాలు చేయండి తప్ప తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ధనిష్ట శతభిష నక్షత్ర జాతకులకు కొంతవరకు యోగదాయకంగానే ఉంటుంది. కష్టపడినటువంటి పనులు ఒక కార్యరూపం దాలుస్తాయి. ఇచ్చినటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ద్వితీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత మానసిక అశాంతి, అబద్ధం ఆడవలసి రావడం, లేదా విసురుగా కోపంతో ఎదుటి వ్యక్తులకి సమాధానం చెప్పడం, ఇటువంటివి వచ్చేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. 3వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం వ్యతిరేకం. రేవతి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కొంతవరకు యోగదాయకంగానే ఉంటుంది. జన్మ కుజుని యొక్క ప్రభావం వల్ల అసలు కష్టం ఎవరో నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టుగాను, మొయ్యలేని బరువు నెత్తి మీద పెట్టినట్టుగాను అనేక రకాలుగా ఇరిటేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. కోపం వస్తూ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడకండి. ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతంగా పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాలా స్తోత్రాన్ని చదువుకోండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే సమస్యలు పరిష్కారమై పరమేశ్వరుడు అనుగ్రహంతో ముందుకు వెళ్తారు. జై గురుదేవదత్త.